హాయ్ అండి, నేను మీ వెంకి లోకల్ అమ్మాయిని. ఈరోజు మీకు మిరిమిర్చి ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను టమాటో ముక్కలు కట్ చేసి ఉంచుతాను. మా అబ్బాయి మిరిమిర్చి చేయమన్నారండి. ఇదిగోండి, నేను మిరియాలు కూడా తీసుకున్నాను. అలాగే టమాటీ కూడా రెండు టమాటీలు కట్ చేసి ఉంచుకున్నాను. ఆల్ మిక్చర్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఆల్ మిక్చర్ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర లేక కరివేపాకు కట్ చేసుకున్నాను. దీనివల్ల మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందులో టమాటీలు వేసుకుందామండి. కట్ చేసిన టమాటీలు, అలాగే ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులోకి ఇది కూడా వేసుకున్నాండి. అలాగే మిర్చి కూడా వేసుకున్నాం. సరిపడంత వేసుకున్నాం. సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్నాం అండి. అలాగే సరిపడంత కారం కూడా వేసుకున్నాం. ఈ మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి. మనం కొంచెం మెత్తగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడైతేనే బాగుంటుంది మిర్చి. నిమ్మకాయ ఒకటి పిండుకోవాలండి, బాగుంటుంది. నేను నిమ్మకాయ ఒకటి పిండుకున్నాను. పులుపులుగా బాగుంటుంది. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే, రెడీ మిరిమిర్చి. సాయంకాలం పూట ఇలా పిల్లలు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మెత్తగా చూసారు కదండి. ఇలాగ నేను మొత్తం అంతా కలుపుకున్నాను. మెత్తగా అంతనా రెడీ అయిపోయింది మిరిమిర్చి అండి. ఇదిగోండి, చూడండి, చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడు దీని టేస్ట్ మా పిల్లలు చూస్తారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి అండ్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కొంచెం మిర్చి కూడా వేసుకుందామండి, బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇదిగోండి, మా పిల్లలకి ఇప్పుడు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.